యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు ఎందుకని ఇటువంటి పరిస్థితులను అనుమతిస్తున్నాడు అనే విషయాలు నేను ప్రభు పాదాల దగ్గర చేరి ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు 7 తలంపులను ఇస్తూ వచ్చాడు. కానీ ప్రభు చిత్తమైతే నేను ఒక 2 మహా అయితే ఒక 3 తలంపులు మీతో పంచుకుంటాను. మనం అలా విత్తుదాం. ప్రభు చిత్తమైతే ఆ విత్తబడుతున్న వాటికి మీరు ప్రతి నిత్యము ప్రార్థన నీటి ద్వారా నీరు కడుతుంటే అవి మీ హృదయాల్లో రీజనరేట్ అవుతాయి. తద్వారా గొప్ప ఆశీర్వాదం, ఆనందాన్ని పొందగలుగుతారని నేను నమ్ముతుంటున్నాను. రండి, మొదటిగా మనం కనుక చూస్తే దేవుడు ఈ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నారు అంటే, ఆయన ఈ పరిస్థితులను మన జీవితాలు అనుమతించడం ద్వారా ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఉంటున్నారు. He is allowing these kind of catastrophic things, pandemic disasters, in order to accomplish his purpose. ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ భయంకరమైన తీవ్రమైన పరిస్థితులను మన జీవితాల్లో అనుమతించడం ద్వారా ప్రభు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు అని మనం గ్రహించాలి. రండి, నిర్గమాకాండము 9వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చూస్తే దేవాతి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం గమనిస్తాం. వీరు దేవుని యొక్క ప్రజలు, వారు ఇశ్రాయేలీలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తొలి దినాల్లో వారిని యోసేపు ఎంతో క్షేమంగా, ఆయనతో ఆశీర్వాదకరంగా చూసుకుంటూ వచ్చాడు. కొన్ని తరాల తర్వాత యోసేపుని ఎరుగినటువంటి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు యోసేపునికి తెలియదు. యోసేపుకి అంతటి గొప్ప కృప, ఆధిక్యత ఇచ్చిన యోసేపు దేవుడని యెహోవా తెలియదు. యోసేపు యొక్క దేవుడు తనకి తెలియని కారణాన అతడు ప్రజలను చూచి ఆ ప్రజలను హింసించి వారిని బాధించడానికి గాను అప్పటికే వారిని ఆ దేశంలోనికి తీసుకుని వచ్చిన వారి దేవుడైన యెహోవాని మరచి, యోసేపు దేవుణ్ణి మరచి ఐగుప్తు ఆశలకు బానిసలుగా జీవిస్తున్న ఈ మనుషులకు పాఠాలు నేర్పించినట్లుగా దేవుడు వారిని బానిసత్వంలోనికి తీసుకుని వచ్చాడు. అయితే మానవ నైజం ఏంటి అంటే, అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. కష్టం తీసుకొచ్చినప్పుడు మొదట 4 నెలలు హడావుడవుతాం. దేవుడా 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 అని ప్రార్థన, ఎక్కడ లేని భక్తిని ప్రదర్శిస్తాం. కానీ ఆ కష్టం 3-4 నెలల్లో తీరకపోతే ఆ యొక్క దౌర్భాగ్య కష్ట స్థితికి మన శరీరాలు, మన యొక్క మనస్సులు ట్యూన్ అయి దానికి అలవాటై, దేవుడు ఇంకేం చేశాడులేండి, ఇంతకాలం ప్రార్థన చేశాను, ఆయన నన్ను పట్టించుకోలేదు కదా, నన్ను విడిపించలేదు కదా అని ఏం చేస్తాం? సర్దుకుపోయే మనస్తత్వంలోనికి వచ్చేస్తాం. We begin to adjust to the current situations and conditions, and we tend to forget the purpose of God అనేది మనం గమనించాలి. దేవుడు మనల్ని ప్రస్తుతం ఉంచిన ఈ పరిస్థితి యొక్క ఉద్దేశం ఏంటో మనం మర్చిపోయేవారుగా ఉంటారు. ఈ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయినప్పుడు దేవుడు వారిని భయంకరమైన కఠినమైన బానిసత్వంలోనికి తీసుకుని వచ్చి వారిని హింసించడం ప్రారంభించారు. తొలి దినాల్లో వాళ్ళు ఎంతో బాధతో, మా దేవుడు ఎక్కడున్నాడు, మమ్మల్ని విడిపించేవారు ఎవరు అని వేడుకుంటూ వచ్చారు. కొంతకాలం తర్వాత ఆ బానిస బ్రతుకులకు అలవాటు పడిపోతూ వచ్చారు. ప్రియ సోదర సహోదరి, మనలో చాలామంది ఇదే స్థితిలో ఉంటున్నాం. ఈ భయంకరమైన పాండమిక్ కరోనా రాగానే, లాక్డౌన్ అనగానే మనలో చాలామంది అనుకుని ఉంటాం, పొద్దున్న 5ంటికి లేవాలి, వ్యక్తిగత ప్రార్థన కనీసం గంటన్నా చేయాలి, తర్వాత కుటుంబం అంతా కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి కుటుంబ ప్రార్థన చేయాలి, ఆ తర్వాత అందరం కలిసి పనిచేసుకోవాలి. ఇప్పటి వరకు కోల్పోయిన కుటుంబ వ్యవస్థలోని ఆనందాన్ని, నేను ఇప్పటి వరకు కోల్పోయిన నా కుటుంబీకుల యొక్క ఆ యొక్క సాన్నిహిత్యాన్ని తిరిగి పొంది సంతోషించి ఆనందించి ప్రభుతో మరింత లోతుగా ఎదగాలి అని మనలో చాలామంది తీర్మానం చేసి ప్రణాళికలు రచించుంటారు. టైం టేబుల్స్ వేసుకున్న వారు ఉంటారు. కానీ రోజులు గడిచే కొలది, అయ్యా 31వ తారీఖు వరకే అన్నారు కదా ముందు, అది పోయింది. తర్వాత ఏమన్నారయ్యా 15వ తారీఖు అన్నారా, అది పోయింది. ఇప్పుడేమన్నారయ్యా మళ్ళా 3వ తారీఖు అంటున్నారా, అయ్యో ఇంకెప్పుడు అవుతుందో ఏంటో, ఇంక ఇవన్నీ నా వల్ల ఎక్కడవుతాయి అని ఏదో ఒక రీతిగా ఈ పరిస్థితులకు అలవాటు పడి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ప్రక్కన మరలా పెట్టేసిన వారంగా ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే చేశారు. వారు ఏం చేశారు కాగా, యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవు బుగ్గి తీసుకునిడి, మోషే ఫరో కన్నులు ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను,
అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అందంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లు లగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆ బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయి ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఇలా అలవాటు పడిపోయిన బానిసత్వానికి అలవాటు పడిపోయిన తన ప్రజలని ఇశ్రాయేలును ఏదో ఒక రీతిగా తిరిగి ఆ యొక్క బానిసత్వ బ్రతుకు నుండి బయటకు తీసుకుని వచ్చి మరలా తన యొక్క స్వజనాంగముగా తను ఏర్పరచుకున్న బిడ్డలుగా తను సంపాదించుకున్న స్వకీయ సంపాద్యముగా తిరిగి తన యొక్క కట్టడలను అనుసరించే వారినిగా తన యొక్క మహత్యమును వారికి బయలుపరచడం ద్వారా ఐగుప్తు ప్రజలను శిక్షించడం ద్వారా వారిని ఆ యొక్క దాస్యమును బయటికి తీసుకుని వచ్చి మరలా తనకు ఒక నూతనమైన జనాంగంగా ఏర్పరచుకోవాలి అని దేవుడు ఆశపడుతూ వచ్చాడు. అందుకని దేవుడు ఏం చేశాడు అంటే ఐగుప్తు మీద భయంకరమైన తెగులను తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గ్రహిస్తాం దేవుడు ఐగుప్తు మీద ఆ తెగులను ఎందుకు అనుమతించారంటే తన ప్రజలను విడిపించడానికి దాన్ని ఆయన అనుమతిస్తూ వచ్చాడు. ఇది నాలో ప్రియ సహోదర సహోదరి, నాడు పాత నిబంధన కాల గ్రంథంలో తన ప్రజలను విడిపించి వారు తిరిగి తమ దేవుని తట్టు తిరుగునట్లుగా, వారు తిరిగి కోల్పోయిన ప్రేమను తిరిగి దేవుని మీద కలుగునట్లుగా, వారు తిరిగి అవిధేయులై ఎవరికి వ్యతిరేకంగా అయితే జీవిస్తూ వచ్చారు, ఏ పరిశుద్ధతకైతే ఏ యథార్థతకైతే ఏ దేవునికైతే వారు వ్యతిరేకులుగా బ్రతుకుతూ వచ్చారు, వారిని తిరిగి ఆయన వైపు నడిపించే ప్రయత్నం దేవుడు చేస్తూ వచ్చాడో అదే రీతిగా మరలా ఆయన ఒక ప్రయత్నం చేయబోతుంటున్నాడు. తన వైపు మనుషులను తిప్పుకున్నట్లుగా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చూస్తే అక్కడ మన యొక్క భయంకరమైన తెగులు మనం చూస్తుంటున్నాం. ఆ తెగులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఇంకా తర్వాత వచనాలు మీరు దయచేసి చదువుకోండి. 19వ వచనం వరకు చదవండి. ఎంత భయంకరమైన పరిస్థితి! పాత నిబంధన కాల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, ఒకప్పుడు యాకోబు వంటి వారిగా ఉండి కూడా ఇశ్రాయేలుగా మార్చబడిన ఈ ప్రజలు ఐగుప్తు దాస్యమునకు బానిసత్వమునకు అలవాటు పడిపోయిన వారిని దేవుడు తిరిగి సమకూర్చుకోవడానికి ఆయన తెగులను పంపిస్తూ వచ్చాడు. ఆయన వైపు తిప్పుకోవడానికి, ఆయన మహత్యమును కనుపరచడానికి, తిరిగి ఇదిగో నా పిల్లలారా రండి నా దగ్గరికి అని చెప్పడానికి, నేను మీ కొరకు ఉద్దేశించిన ఆ ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను, మీకు చేసిన వాగ్దానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ మీకు నెమ్మదినిస్తాను, మీకు సంతృప్తినిస్తాను, సంతుష్టినిస్తాను, సమృద్ధినిస్తాను, మీకు కావలసినవన్నీ సమకూరుస్తాను అని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చినట్లుగా నాడు తెగులు తెచ్చారు. కానీ రెండవ రాకడ అన్న తదనంతరం ఎవరైతే ఇంకా ఆయనకు వ్యతిరేకులుగా జీవిస్తుంటారో, ఎవరైతే ఇంకా ఆయన్ను అంగీకరించిన వారు ఉంటారో వారి మీదకి ఆయన భయంకరమైన ఈ తెగులు తీసుకుని వస్తూ ఉంటున్నాడు. 3వ భాగము సంహరించేటువంటి పరిస్థితి. ఏంటి ఈయన చేసే పని? కొంతమందికి వింటుంటే విడ్డూరంగాను కోపంగాను ఈయన దేవుడు అనిపించే రీతిగా ఉండొచ్చు. మనకి ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అవును, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన దుష్టులను శిక్షించడానికి ఎప్పుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా, ఎన్నిసార్లు బ్రతిమలాడినా కూడా, ఎంతగా తన ప్రేమను వారి మీద చూపించినా కూడా, ఎన్నిసార్లు వారిని హెచ్చరిక చేసినా కూడా విననల్లని ప్రజలను శిక్షించడానికి ఆయన తిరిగి రాబోతుంటున్నాడు. వారి మీదకు ఉగ్రతను తీసుకుని రాబోతుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ దినాల్లో దేవుడు మనలను, ఈ తరాన్ని తన వైపు తిప్పుకోవడానికి ఏం చేశాడు? నేటి తరంలో, నా తరంలో, నీ తరంలో దేవుడు ఇటువంటి భయంకరమైన స్థితిని తీసుకుని రావడం లేదు. కానీ ఆయన ఏం చేశాడు రండి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే ఆయన మన పాపములను భరించాడు. ఆయన తెగులుతో, లేదంటే భయంకరమైన పరిస్థితులతో, భీకరమైన వాటితో ఆయన మనల్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. కానీ ఆయన
మనకు బదులుగా శిలువలో మరణించడం ద్వారా మనలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తన క్రియలలో రుజువు చేసుకున్నటి ద్వారా, సత్యముతోను క్రియతోను ఆయన మనలను ప్రేమించడం ద్వారా మనలను తిరిగి తన వైపు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంటున్నాడు. ప్రియా సహోదర సహోదరి, ఈ యొక్క సమయంలో ఆయన ఎంత మంచి దేవుడో గ్రహించుదాం. ఆయన మనలను మరలా జీవింపజేసి మరలా మనం బ్రతికించి మనం సంపూర్ణంగా ఆయన తట్టు తిరగాలన్న ఉద్దేశంతో ఆయన మనకు బదులుగా శిలువలో మరణిస్తూ వచ్చాడు. మనం ఎప్పుడైతే ఆయన యొక్క కృపను అంగీకరించే వారం ఉంటున్నాము, ఆయన మనల్ని తీర్పులోనికి రాక జీవములోనికి దాటించే దేవుడు ఉంటున్నాడు. ఆయన ఎందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నామో ఆయన మనలను జీవమునకు వారసులుగా చేసేవాడు ఉంటున్నాడు. అందుకనే రండి మనం చూస్తాం, ఆయన ఎందు విశ్వాసం ఉంచే వారికి ఆయన చేసేటువంటి అద్భుతమైన ఈ 4 విషయాలు మనం చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నేటి దినాన్ని మనం చూస్తున్నట్లుగా ఈ భయంకరమైన తెగులు వలన దేవుడు నిన్ను భయపెట్టి ఆయన దగ్గర సమకూర్చాలనే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీకు బదులుగా నేను శిలువలో మరణించాను, నువ్వు పొందవలసిన మరణాన్ని నేను అనుభవించాను, నువ్వు పొందవలసిన గాయములను నేను అనుభవించాను. అందుకని 53:5 అంటున్నాడు, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. ఎంత మంచి దేవుడు! నేను పొందవలసిన గాయముకు బదులుగా ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. మనం పొందవలసిన అవమానానికి బదులుగా ఆయన అవమానాన్ని పొందుతూ వచ్చాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా అవుతూ వచ్చాడు, కొట్టబడుతూ వచ్చాడు, దున్నబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే నేను మన స్థితిని గ్రహించి ఆయనను విశ్వసిస్తామని. ఎప్పుడైతే మనం ఆయనను విశ్వసిస్తామో మొదట ఆధిక్యత ప్రభు మనకిస్తుంది. యోహాను 5:24 ప్రకారం మనలను తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటిస్తున్నాడు. మరణ భయం నిన్ను నెలుతుందా? ఏమైపోతానని భయపడుతున్నావా? ఏం పట్టుకుంటే ఏమవుతుందని కంగారు పడుతున్నావా? గాలి పీలుస్తాని భయపడే పరిస్థితుల్లో ఉంటున్నావా? ప్రభు అంటున్నాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాను ఆయన విశ్వాసం ఉంచేవారు. రెండవది ఆయన ఏం చేస్తున్నాడు? 11వ అధ్యాయం 25వ వచనం యోహాను సువార్త, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. మనకి తెలుసు, పుట్టిన ప్రతి మనుషుడు గిట్టగా మానడు, చనిపోవలసిందే. కొందరు 100 ఏళ్ళు బ్రతికినా చనిపోవలసిందే, 110 సంవత్సరములు బ్రతికినా చనిపోవలసిందే. How many ever years it may be, there is a day appointed for every person that he should die or she should leave this world and go. అయితే గొప్ప వాగ్దానం ఇక్కడ ఏంటి అంటే, వారు చనిపోయినా బ్రతుకుతారు. ఎట్లాగా? చనిపోయినా మళ్ళీ అలా తిరిగి లేచిపోతామా శరీరంలో? కాదు. ఆయన వాగ్దానం చేశాడు పునరుత్థాన జీవం. ఎలాగనైతే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేచారు, ఎలాగనైతే ఆయన మహిమా శరీరధారుడిగా తిరిగి తండ్రి యొక్క కుడి పార్శ్వములకు ఆసీనుడై వెళ్ళాడు, ఎలాగైతే ఆయన తిరిగి మరలా శరీరంలో రాబోతున్నాడు, ఏ నిరీక్షణ కొరకైతే యోబు 19వ అధ్యాయంలో నిరీక్షిస్తూ వచ్చాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన ఒక రోజు తిరిగి భూమి మీద ప్రత్యక్షమవుతాడని. ప్రత్యక్షమైనప్పుడు యోబు అంటున్నాడు కదా, నేను నా కన్నులతో చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, కన్నులారా చూస్తానని ఏ రీతికైతే చెప్తూ వచ్చాడో అట్టి నిరీక్షణ ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. రెండవ మాట మనం చూసాం, ఆయన విశ్వాసం ఉంచేవారు చనిపోయినా బ్రతుకుతారు. మూడవది చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నారు కదా, తనెందరు అంగీకరించిరో వారికందరికిని, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం. మొదటిగా చూస్తే తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవం. రెండవది చనిపోయిన బ్రతికేటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితి. మూడవది ఆయన పిల్లలమై అవటం మాత్రమే కాదు కానీ అధికారం ఇస్తుంటున్నాడు. అందుకనే 4వ మాట మనం చూస్తాం, రోమా 8:17, మనం పిల్లలమైతే వారసులము. 4వది వారసత్వాన్ని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా సహోదరులారా,
ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు మన ప్రభు. అందుకనే రోమా 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ఇలా కనిపిస్తుంది, మన ఎలల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. దీస్ ఆర్ నథింగ్ టు బి కన్సిడర్డ్. కరోనా, ఐ డోంట్ కేర్. డెత్, ఐ డోంట్ కేర్. Sickness, I fear not, because my reward with my God is much higher, greater, powerful, glorious than what it is physically on this earth. భౌతికంగా ఈ లోకంలో ఏదైతే కలుగుతుందో, మరణమైనా, లేదంటే వ్యాధి అయినా, ఇబ్బంది అయినా, అవమానమైన, నిందైనా, శ్రమన్న, ఏదన్నా కానివ్వండి, వీటన్నిటికంటే పరలోకంలో ప్రభు నాకు ఇవ్వబోతున్న ఆ యొక్క మహిమ ఎదుట ఇవెన్నదగినవి కావు. 23వ వచనంలో అంటాడు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. 24వ వచనం, ఎలాగనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఎలాగా? మనం నిరీక్షించేది మహిమ, ఘనత, మెప్పు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం చూస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంతే కదా, ప్రకటన గ్రంథంలో చూస్తే మహిమ కిరీటాలు, జీవ కిరీటాలు, ఎన్నో అద్భుతమైన ఆ యొక్క మహిమతో కూడిన బహుమాన స్వాస్థ్యాలు మనం చూస్తున్నాం, కుమారులంగా, వారసులంగా. కానీ అవన్నీ మన నేకెడ్ ఐతో చూడట్లేదే. మనం వాటిని విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం కదా, నిరీక్షిస్తున్నాం కదా. కాబట్టి నిరీక్షించేవారు ఓపికతో దాని కొరకు ఏం చేయాలా? కనిపెట్టాలా. తొందరపడితే కుదరదు. ఈరోజు పరిస్థితి ఏంటి? మన ప్రధాని గారు, గౌరవ ప్రధాని గారు ఏమన్నారు? 31వ తారీఖు వరకు. ఆ తర్వాత ఏమన్నారు? మళ్ళీ ఇంకొక 2 వారాలు. ఆ తర్వాత ఏమన్నారు? మరొక 2 వారాలు. ఆ తర్వాత అనొచ్చు మరొక 2 వారాలని. త్వరపడదామా? విచ్చలవిడిగా తిరిగిపోదామా? ఎదురు తిరుగుదామా? ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటి? ఆ రానున్న ప్రశాంతకరమైన దినాల కొరకు నిరీక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణం కొరకు నిరీక్షణ, జీవం కలిగిన దినాల కొరకు నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగిన వారమై మనం ఎలా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఓపికతో కనిపెట్టాలి. భౌతికమైన వాటి కోసం ఇంత ఓపిక పట్టుకుని ఉంటే ఏనాడు కుదురుగా 2 నిమిషాలు ఇంట్లో కూర్చోవడం చేతగాని మనం 24 గంటలు నేటి దినాలు ఇంటికి పరిమితమై ఉంటుంటే ఆ ఉన్నతమైన మహిమ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం ఎందుకని నిరీక్షణ కలిగిన వారంగా, ఓపిక కలిగిన వారంగా కనిపెట్టకూడదు? ఆలోచించేద్దాం. అంతేకాదు 28వ వచనంలో అంటాడు, అందుకనే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 29వ వచనంలో అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 4 అంతుల అనుభవం. దేవుడు మొదట మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని సమస్తము మేలుకే సమకూర్చి జరిగిస్తున్నాడు. ఎవరి జీవితాల్లో జరిగిస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా క్లియర్గా. ఆయన ఎవరిని మొదట ఏర్పరచుకున్నాడంటే ఎవరైతే దేవుడు ముందుగా ఎరిగారో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు, టు హ్యావ్ హిస్ ఇమేజ్, టు బి ఐడెంటికల్ విత్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, so that when people would see us, they would see Jesus in us, through us and in our lives. ఆయన తన కుమారుని యొక్క సారూప్యము కలిగిన వారంగా ఉండునట్లు, సహరూపము కలిగిన వారంగా ఉండునట్లు, పోలిక కలిగిన వారంగా ఉండునట్లు ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన మనల్ని ఏం చేశారు? ముందుగానే
ఏర్పరచుకున్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటికి ముందుగా నిర్ణయించాడు. హీ హాస్ డిసైడెడ్ యూ. నువ్వు అనుకోవచ్చు, అయ్యా మా కుటుంబంలో మా అబ్బాయికి రక్షణ లేదు, మా అమ్మాయికి రక్షణ లేదు, మా రక్షణ లేదు, నేను ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వారు నన్ను వెక్కిరిస్తున్నారు, వారు నన్ను హేళన చేస్తున్నారు. పోనీ అమ్మా, వాళ్ళ గురించి ప్రక్కన పెట్టు. కానీ నీ యొక్క రక్షణ ఔన్నత్యం ఏంటో నువ్వు గ్రహించావా? దేవుడు నీ పక్షాన కలిగిన ఆ యొక్క అద్భుతమైన ఉద్దేశం ఏంటో నువ్వు గ్రహించావా? ఏంటి అది అంటే, నిన్ను దేవుడు రక్షించుకోవడంలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన మొదట నిన్ను ఎరిగారు. ఈ భూమి పునాదులు వేయబడక మునిపే, సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన ఈ లోకంలో సృష్టించక పూర్వమే, ఆదాము హవ్వలను తన రూపంలో ఆయన రూపొందించక మునిపే, నీవు నీ తల్లి యొక్క గర్భంలో ఒక పిండాకృతి చెందక మునిపే యేసుక్రీస్తు ప్రభులో ఆయన నిన్ను ఎరిగారు. హి హస్ నోన్ యు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు. అందుకనే ఆయన నిన్ను ఎరిగాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుని యొక్క సారూప్యము, స్వరూపము నువ్వు నేను కలిగి ఉండాలని ఆయన మనల్ని ముందుగా నిర్ణయించాడు. నువ్వు ఆయన నిర్ణయంలో ఉన్నావు, మనం ఆయన నిర్ణయంలో ఉన్నాం. వీఆర్ ఇన్ హిస్ డెసిషన్. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, భయపడకు, కలవరపడకు. ఇప్పుడు అర్థం చేసుకో, ఇటువంటి పరిస్థితులన్నీ దేవుడు ఎందుకు కల్పిస్తున్నాడు. ఈ భయంకరమైన ఉగ్రత, తెగులు, ఈ భయంకరమైన పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, ఈ పరిస్థితుల ద్వారా ఆయన యొక్క ఉద్దేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చడం కోసం. నిన్ను నన్ను ఆయన అంతగా ప్రేమిస్తున్నాడో మనకి జ్ఞాపకం చేయడం కోసం. ఎందుకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడో జ్ఞాపకం చేయడం కోసం. ముందుగా ఎరిగారు, ఆయన కుమారుని పోలికగా ఉండినట్లుగా నిర్ణయించారు, నిర్ణయించిన వారిని పిలిచారు. నిన్ను పేరు పెట్టి పిలిచానని ప్రభు చెప్పాడు. అంతేకాదు యాకోబుతో అంటాడు, యాకోబు నేను పేరు పెట్టి పిలువబడిన వాడా అంటాడు. పిలిచారు. అంతేకాదు ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరుస్తుంటున్నాడు. ఇన్నంతల అనుభవం ప్రభు నీకు ఇవ్వడానికి ఎలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించావా? ఇలాంటి వారికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చూడు 31వ వచనం, దేవుడు మన పక్షము నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, నిర్ణయించాడు, పిలుచుకున్నాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమ పరుస్తుంటున్నాడు. ఇంత ఉన్నతమైన అనుభవంలోనికి మనలను పిలుచుకున్న దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? కంటికి కనిపించిన వైరసా? లేదంటే మనల్ని వేధిస్తున్న మూడులా? లేదంటే మన మీద షాడీలు చెప్తున్న మూర్ఖులా? లేదంటే పద్దాక మనలో తప్పులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ మనల్ని నిరాశపరచాలని మన మీద బురద జల్లి తద్వారా ఏదో చెప్తారు కదా, ఆనందం పొందాలని ప్రయత్నం చేసే అలాంటి వ్యక్తులా? నో నో. నీ పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు గొప్పది, నీకు దేవుడు ఇవ్వబో మహిమ అత్యున్నతమైనది. అది నీ ఊహకు నా ఊహకు అతీతమైనది. రెండవదిగా చూద్దాం, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నారు. రండి, ఆయన రెండవదిగా ఎందుకు ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు అనుమతిస్తారు అంటే మనకు విధేయత నేర్పించడానికి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన సెలవిస్తూ వచ్చాడు, ఇదిగో మీరు ఆయన యొక్క లేఖనాలకు విధేయత చూపిస్తే, ఆయన కట్టడలకు, ఆయన యొక్క న్యాయ విధులకు మీరు విధేయత చూపిస్తే మీకు పలానా రీతిగా ప్రభు చేస్తాడని చెప్పాడు. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీకు జీవాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. దానికి కాంట్రరీగా, దానికి వ్యతిరేకంగా మనం 15వ వచనంలో చూస్తాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. సింపుల్. ఇఫ్ యు obey, you will live. You'll be blessed. You will flourish. You'll become powerful.
ఇఫ్ యూ డిజొబే విల్ బి కర్స్డ్, విల్ బి డెడ్. ఎంత సింపుల్గా దేవుడు తన యొక్క కట్టడము మనకు వివరించి విశదీకరించారు చూడండి. అవి విధేయత చూపించడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో చెప్పాడు చూడండి. అందుకని మనం ఒక అద్భుతమైన రాజు యొక్క జీవితాన్ని చూద్దాం. ఈయన రాజుల గ్రంథంలో మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద నియమించబడిన రాజు. ఆయన పేరు ఇప్పటికే మీకు అర్థమైపోయింది, సౌలు. సౌలు అనగా పెద్దోడు, అందరిలో కంటే ఎత్తుకున్నాడు, అందరికంటే గొప్పగా కనిపించారు, అందులో కష్టపడి పనిచేసుకునేవాడు, అన్నిటికి మించి దేవుని దయకు పాత్రుడయ్యాడు. సమూయేలు ప్రవక్త అభిషేకించారు, దేవుని ఆత్మ అతని మీదకి దిగొచ్చింది, అద్భుతమైన కార్యాలు దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు చేస్తూ వచ్చాడు. కానీ ఒక్క విషయంలో అతను తప్పిపోయిన కారణాన భయంకరమైన ఉగ్రతకు పాత్రుడవుతూ వచ్చాడు. ఏంటో చూద్దాం రండి. ఆ దినాల్లో అమాలేకులు వారి సమస్తాన్ని సంహరించి వాళ్ళ శేషం లేకుండా చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఇతడు వెళ్ళి ఇతని కంటికి నచ్చిన వాటిని, శత్రువుకి సంబంధించిన ఏదైతే దేవుడు శపించి కాల్చివేయమని కోరాడో దాన్ని, శక్తిమైన దాన్ని చెరబట్టి తీసుకుని వచ్చి తిరిగి దేవునికి ఇద్దాం బలిగా, దేవునికి దహన బలిగా ఇద్దాం, దేవుని సంతృప్తి పరుద్దాము అని కోరుకున్నాడే, అది అతనికి ఉచ్చై కూర్చుంది. దేవుని మాట వినలా. అందుకనే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. 23వ వచనం చూస్తాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. 24వ వచనంలో సౌలు జనులకు జడిసి జనులను ఏలిన రాజు. పోండ్రా అంటే పోతూ వచ్చిన జనులు, యుద్ధం చేయండి అంటే వెళ్ళి ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేసి వచ్చిన జనులు, వచ్చి పంతులు తీరనంటే స్టాండిటీస్లో నిలబడినటువంటి ఆ యొక్క జనులకు రాజు భయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి విధేయత చూపించాడు. ప్రియ సహోదర సహోదరి, ఇంత భయంకరమైన పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో, మన దేశాల మీద, మన ప్రపంచంలో అనుమతించడంలో ఉద్దేశం ఏంటి అంటే, మనము సృష్టికర్తకు అవిధేయంగా జీవిస్తూ వచ్చాము. ఆయనకు విధేయత చూపించడం లేదు. ఆయన ఆషామాషిగా తీసుకున్నాం, ఆయన తేలిగ్గా తీసుకున్నాం, ఆయన్ను వెక్కిరిస్తూ వస్తున్నాం, ఆయన హేళన చేస్తూ ఉంటున్నాం. అందుకనే ఆయన అన్నాడు కదా, ఇప్పుడు దాకా నీ సైన్స్, నీ టెక్నాలజీ, నీ డాక్టర్లు, నీ డబ్బు, నీ ఖండ బలం, అండబలం, కుల బలం, స్థాన బలం, ప్రాంత బలం, జ్ఞాన బలం, ఈ బలం ఆ బలంను ఆధారం చేసుకున్న నువ్వు కంటికి కనిపించని ఈ కరోనా వైరస్ని ఎలా ఎదుర్కొంటావో చూస్తాను అంటే, అప్పుడు దాకా జబ్బలు చరిచి కాలర్లు పైకి ఎగరేసి రోడ్ల మీద తిరిగిన వ్యక్తులందరూ కూడా ఎలకలు నక్కినట్టు ఎవరే బొర్రలో వారు నక్కారు. ఇప్పుడు ప్రతి మనిషిని స్థితి అదే. అయితే ప్రియ సహోదర సహోదరి, ప్రభు అంటున్నాడు కదా, నువ్వు విధేయత చూపిస్తే నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను దీవిస్తాను. 24వ వచనంలో జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను మాటలను మీరి పాపము తెచ్చుకొంటినని. పాపం తెచ్చేసుకున్నాడు, రాజుగా కొట్టివేయబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, విధేయత నేర్పించడానికి ప్రభు ఈ పరిస్థితులు మనకు అనుమతిస్తారు. అందుకని మనం చూస్తాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారే దీనికి గొప్ప మాదిరి. విధేయత చూపించడం విషయంలో మనకు వీళ్ళు వాళ్ళు అక్కర్లేదు. ప్రభు యేసుక్రీస్తు వారే మన ముందు గొప్ప మాదిరిగా ఉంటున్నారు. ఆయన దేవుని కుమారుడై ఉండి
దేవుని స్వరూపమై ఉండి ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు. నేడున్న ఈ శ్రమల వలన విధేయత నేర్చుకుంటున్నావా? తిరుగుబాటులోనికి వస్తున్నావా? నేను వెళుతున్నటువంటి ఈ భయంకరమైన శ్రమ దినములలో దేవునికి సమీపంగా ఉంటున్నావా, లేదంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. శ్రమ విధేయతకు కారణం అవ్వాలి కానీ తిరుగుబాటుకు కారణం అవ్వకూడదు. అది దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తము కాదు. అందుకని మనం చూస్తాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన మన కొరకు బాధపడ్డారు. ఆయన అడుగు జాడలో మనం కూడా నడుచుకోవాలని ఆయన మనకు ఒక మాదిరి నుంచి వెళ్ళిపోయారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కారణం, నేను ఎందుకు సంపూర్ణం చేస్తున్నాను ఈ శ్రమలు? నేను ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నాను అంటే ఆయన చేతగానాడై శ్రమలు అనుభవించలా, అమాయకుడై శ్రమలు అనుభవించలా. ఒకప్పుడు శ్రమ పెట్టిన వ్యక్తి శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాడంటే ఎంత ఆలోచన లేకపోతే చేస్తుంటాడు. ఒకప్పుడు హింసించిన వ్యక్తి హింసింపబడడానికి ఇష్టపడుతున్నాడంటే ఎంత ఉన్నతమైన దాని కొరకు ఎదురు చూస్తూ అటువంటి అనుభవంలోనికి వెళ్ళుంటాడంటారు. ఆయన అంటున్నాడు కదా, విధేయతకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. నిర్గమ 19:5, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. విధేయత మనను దేవునికి స్వకీయులుగా, స్వకీయ సంపాద్యంగా చేస్తుంది. మొదటిది. రెండవది, నిర్గమ 23:22లో చూస్తే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. ఎంత అద్భుతమైన మాట. మనం ఎప్పుడైతే ఆయనకి విధేయత చూపిస్తామో, మనకు ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో, మనం ఏదైతే భయపెడుతుందో, మనం ఏదైతే విజయం పొందాలని ప్రయత్నం చేస్తుందో దానికి ఆయన శత్రువు అవుతారట. అందుకని ఆయన వాగ్దానం చేశారు కదా, మీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎప్పుడు? మనం ఆయనకి విధేయత చూపించినప్పుడు. మొదటిగా చూశాను, విధేయత వలన ఆయనకి స్వకీయ సంపాద్యం. రెండవదిగా, మన శత్రువులకు ఆయన శత్రువు అవుతాడు. ఏంటి ఇప్పుడు మన శత్రువు? కరోనా. ఈ కరోనాకి ఆయన శత్రువు అవుతాడు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. స్వస్థపరుషు యెహోవాను నేనే. నిర్గమ 23:25లో, నీవు తీసుకునే ఆహారం దీవిస్తాను, పానము దీవిస్తాను, నీలో నుండి రోగం తొలగిస్తాను. ఈరోజు ఆహారం తీసుకోవాలంటే భయం, కడుక్కోండి, ఉప్పు నీళ్ళను నానబెట్టండి, రకరకాలు చెప్తున్నారు. పానీయం తీసుకోవాలంటే భయం, దాంట్లో ఏముందో తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాను, రోగాన్ని తొలగిస్తాను. ఒకవేళ అస్వస్థతతో బాధపడుతున్నావా? 107:20 అంటున్నాడు కదా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాను. ఇప్పుడే నీ జీవితంలో ఎటువంటి అస్వస్థత ఉన్నా, రోగం ఉన్నా, రుగ్మత ఉన్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఆయన వాక్కు ఇక్కడ బయలుదేరి వెళుతుంటుండగా ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్వస్థత పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విధేయత స్వకీయ సంపాద్యంగా మనం ఎన్నుకుంటుంది. విధేయత మన శత్రువులకు దేవుణ్ణి శత్రువుగా చేస్తుంది. అంతేకాదు, మూడవదిగా చూస్తే విధేయత, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. లేవియకాండము 26:3 అంటున్నాడు. 6వ వచనం, ఆ దేశంలో నేను నీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మరణము రాదు, సంహార దూత రాడు. విధేయత ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకిస్తుంది. కాబట్టి ప్రభు ఇలాంటి పరిస్థితులు అనుమతించేది ఎందుకంటే అవిధేయులమైన మనలను ఆయనకు విధేయులుగా చేయడానికి. ప్రియ సహోదర సహోదరి, అమ్మ నాన్న, అక్క అన్న, తమ్ముడా చెల్లి, బిడ్డ, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఏంటి దేవుడు చేసింది నాకు? ఎందుకు ఇలా చేశాడు? దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతున్నావా? రోమా 8:28, సమస్తము మేలుకే దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. ఎవరికి? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎవరు వారు? ముందుగా ఆయన ఉద్దేశించిన వారు, నిర్ణయించిన వారు, ప్రేమించిన వారు,
నీతిమంతులుగా తీర్చబడిన వారు, ఆయన చేత మహిమపరచబడ్డానికి సిద్ధపడుతున్నవారు, వారు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో వారు స్వకీయ సంపాద్యంగాను, వారి శత్రువులకు ఆయనే శత్రువుగాను, అంతేకాదు వారు జీవముతో దేశంలో జీవించినట్లుగాను ప్రభు చేసేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఈ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, కలవరపడవద్దు. ప్రభుతో చెప్పు, ప్రభా, ఈ పరిస్థితుల ద్వారా నన్ను మీకు సమీపస్తురాలుగా చేసుకోవడానికి మీరు ఇష్టపడినందుకు మీకు స్తోత్రం యేసయ్యా. ఈ పరిస్థితుల ద్వారా మీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చుకోవడానికి మీరు ఇష్టపడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ పరిస్థితుల ద్వారా నాకు విధేయత నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభువా అని మనం ప్రభుతో చెప్దాం. కీర్తనాకారుడు అన్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమలోనే శాంతి, అద్భుతమైన ఆనందం. ఇంకా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుందామా? దేవా, మీకు స్తోత్రాలు. మానవ హద్దుబాటుల్లో విత్తబడిన మీ మాటలను మీరు నీరు కట్టి ఫలింపచేయండి. నీ ప్రజల జీవితాలకు, నీ ప్రజల యొక్క ఆత్మీయమైన బ్రతుకులకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో మేము కలవరపడకుండా మీ యొక్క ఉద్దేశాన్ని మేము ఎరిగి మీ చిత్తంలోనికి మేము ప్రయాణం చేయడానికి కావలసిన కృప దయచేయండి. అంతేకాదు ఈ భయంకరమైన పరిస్థితుల్లో తిరుగుబాటు చేయక మీకు విధేయులమై మమ్మల్ని మేము తగ్గించుకుని పేతురు రాసిన పత్రికలో ఉన్న రీతిగా నీ బలిష్టమైన రెక్కల కింద మేము దీన మనసుకులు మేము ఉండడానికి సహాయపడమని నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే భయంలో ఉన్నారో మీ ధైర్యం వారికి పుట్టించండి. ఎవరైతే కలవరంలో ఉన్నారో మీ నెమ్మదిని వారికి దయచేయండి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి విశాలత, శాపమును ఆశీర్వాదముగా, మరణమును జీవముగా మీరు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.